So God loves us, therefore He wants to remove every dross, every dirt from us. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనలో ఉన్న త్రుప్పును, మనలో ఉన్న మస్టును పూర్తిగా కడగాలనుకుంటాడు. He wants to make us like Him. ఆయన మనలను ఆయన పోలికలోనికి మార్చాలనుకుంటాడు. Why He puts us in fire? మరి ఎందుకని మనలను వేడిమిలో త్రోసేస్తాడు? To make us like Him. ఆయన వలె మనం మారడానికి. But it is the mercy of God, when we are melted, still we are in His hands. మరి మనము దేవుని యొక్క కృపయేనండి, మనము కరిగినా కూడా ఇంకా ఆయన చేతుల్లోనే ఉన్నాం. Where are we being kept by God? మరి మనము దేవునిలో ఏ స్థానములో ఉంచబడ్డాం? John chapter 10 verse 27 to 29. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలండి. John chapter 10 verse 27 to 29. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. Listen, when you are born again, వినండి, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించారో, all of you look here. అందరు ఇక్కడే చూడండి. This is Samuel. ఇదిగోండి, ఈ గడియారం శామ్యూయల్ గారు అనుకోండి. He is kept in the hands of Jesus. ఈయన యేసు ప్రభు చేతిలో పెట్టబడ్డాడు. And underneath the Father's hand. మరి ఆ చెయ్యి కింద తండ్రి అయిన దేవుని చెయ్యి ఉన్నది. We are protected in two hands. మనము రెండు చేతులలో భద్రపరచబడి ఉంచబడ్డాం. The hand of Jesus యేసు యొక్క చెయ్యి and the hand of the Father God. మరి తండ్రి అయిన దేవుని యొక్క చెయ్యి. So what all problem happens, we are in His hands. ఏ ఏ ఇబ్బందులైతే సంభవిస్తున్నాయో అప్పుడు మనం ఆయన చేతుల్లో ఉన్నాం. Trials, fiery furnaces are there. చూడండి, ఇబ్బందులనే కొలిమి మండుతోంది. You are not put straight away into the fire. నీవు సూటిగా ఆ కొలిమిలో ఉంచబడ్డం లేదు. You are in the hands of God. నీవు దేవుని చేతిలో ఉన్నావు. The heat of the furnace first comes to the hand of God. మరి ఆ కొలిమి యొక్క వేడి మొదట దేవుని చేతికి వస్తుంది. Then only it comes on you. ఆ తరువాతనే మీ దగ్గరికి వస్తుంది. Isaiah 63:9. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం అండి. Isaiah 63:9. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. Now read once again, little more clearly. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. Listen, వినండి, you are in His hand. నీవు ఆయన చేతిలో ఉంచబడ్డావు. He allows furnaces to come on you. మరి నీ మీదికి కొలిమిలి వేడిమి రావడానికి అనుమతిస్తాడు. And He is using different instruments to clean you. మరి ఆయన నిన్ను పవిత్రపరచడానికి రకరకాల ఉపకరణాలను వాడుతున్నాడు. All the pain comes on the hand of God. మరి బాధ యావత్తు దేవుని చేతి మీదకి వస్తోంది. Keeping in His hand, He is cleansing you. మరి ఆయన చెయ్యి ఉంచి నిన్ను పవిత్రపరుస్తున్నాడు. He is not putting, look here, He is not putting you straight into the fire. చూడండి, ఇక్కడే నిన్ను దేవుడు సూటిగా కొలిమి వేడిలో వేయడం లేదు. This is fire. ఇది అగ్ని అనుకోండి. He is not putting you straight into the fire. మరి ఆ అగ్నిలోనికి సూటిగా నిన్ను వేయడం లేదు. He keeps you in His hand. ఆయన నిన్ను తన చేతిలో ఉంచుకున్నాడు. He is using different tools to clean you. మరి నిన్ను
పరిశుభ్రపరచడానికి రకరకాల మరి పరికరాలను వాడుతున్నాడు. All the dirts fall in the hands of God. మరి ఆ ధూళి దుమ్ము అంతా కూడా దేవుని చేతుల మీద పడుతోంది. With such a care, God prepares every one of us. మరి అంత జాగ్రత్తతోని దేవుడు ఒక్కొక్కరిని సిద్ధం చేస్తున్నాడు. How many of you understand this? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారండి? How much painfully God prepares each and every one of us. మరి ఎంత బాధాతప్తంతో దేవుడు ఒక్కొక్కరిని సిద్ధపరుస్తున్నాడు. He is not hating you. ఆయన నిన్ను అసహ్యించుకోవడం లేదు. Your human nature has to be removed from you. మీ మానవ స్వభావం అనేది మీ నుండి తొలగించబడాలి. When he removes it, he is not throwing you into the hands of Satan. మరి దాన్ని పవిత్రపరచడం కొరకు దేవుడు సూటిగా సైతాను చేతిలోకి మిమ్మల్ని విసరడం లేదు. What Satan does, సాతాను ఏం చేస్తాడు? 1 Peter chapter 5 verse 8. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమండి. 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Look here. ఇక్కడ చూడండి. Your enemy is Satan, like a roaring lion prowling around you, walking around you. మీ శత్రువైన సాతాను సింహం వలె గర్జిస్తూ మీ చుట్టూరా ఎప్పుడు మింగుదునా అని తిరుగుతున్నాడు. Where are you? కానీ నువ్వు ఎక్కడ ఉంచబడ్డావు? In the hands of God. దేవుని చేతిలో. You will just hear his voice. నీవు కేవలమైన స్వరము వింటావు. He cannot come and touch you. అతడు వచ్చి నిన్ను తాకజాలడు. You just hear his voice. అతడి శబ్దం మాత్రం వినగలవు. You know, when you go to the zoo to see the lion, మీరు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు అండి సింహంను చూస్తారు. children, as they see that lion, they'll get frightened and మరి పిల్లలైన వాళ్ళు పక్కన సింహం చూడగానే ఓ భయంతో బిర్ర బిగుసుకుపోతారు. they do not know that lion is in a cage. వాళ్లకు తెలియదు పాపం ఆ సింహము బోనులో ఉంచబడ్డ సంగతి. They don't see that. దాన్ని చూడరు వాళ్ళు. They were frightened. They get frightened. Oh no, like that. ఆ పిల్లలు భయపడిపోయి అబ్బో నేను రాను అక్కడికే రానంటారు. ఇక You understood? అర్థమైందండి. But the elderly people knows he is in the cage. మరి పెద్దవాళ్ళకి ఏం తెలుస్తుంది? అది బోనులో ఉంది కదా. You will go and smile at him. దగ్గరికి వెళ్ళి ఒక నవ్వు నవ్వేస్తారు దాన్ని చూసి. What the children do? కానీ పిల్లలు ఏం చేస్తారు? Fear. భయమే అనిపిస్తుంటది. In the same way, when you know the word of God, you will be free. మరి అలాగే ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని ఎరుగుతారో మీరు స్వేచ్ఛగా ఉంటారు. You shall know the truth, and truth shall make you free. మీరు సత్యమును ఎరుగుదురు గనుక సత్యమే మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. Many of us only hear the roaring of the lion. They don't see the protecting hand of Jesus. అనేక మంది సాతాను యొక్క గర్జనే వింటారు గాని మరి దేవుని యొక్క భద్రమైన చేతిని వాళ్ళు చూడరు. You hear me? ఏమండి విన్నారండి? Many only hear the roarings of the lion. మరి సింహాల యొక్క గర్జనలనే అనేక మంది వింటుంటారు. They don't see the protecting hand of Jesus. కానీ భద్రపరిచే యేసు యొక్క చేతులను వాళ్ళు చూడరు. John